ఈ వాగ్దానాల ద్వారా మీరు ఆదరించబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, దేవుని వాక్యం విని దానిని గైకొనువారు మరీ ధన్యులు. ఆమేన్. మరి ఈ వచనము యేసయ్య ఒక స్త్రీ చెప్పిన మాటలకు ప్రతిస్పందనగా చెప్తారు. ఆమె అంటుంది, యేసయ్య తల్లిని ధన్యురాలని చెప్పినప్పుడు దానికి బదులుగా యేసయ్య చెప్తారు, దేవుని వాక్యాన్ని మరి ఎవరైతే వింటారో, వినటమే కాదు కానీ దాని ప్రకారం ఎవరైతే జీవిస్తారో నిజముగా అట్టివారు ధన్యులు అని అక్కడ ఆయన స్పష్టం చేస్తారు. అయితే ఈ వీడియో చూస్తున్న మీలో మరి ఎంతమంది దేవుని వాక్యము వింటూ ఉన్నారు? వినటం వరకు ఆగిపోతున్నారా, లేదా వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నారా? ఒకవేళ వాక్యానుసారమైన జీవితం మీరు జీవిస్తున్నట్లయితే తప్పకుండా మీరు ధన్యులు అనేసి జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే వాక్యం విని వదిలేసే వారిగా ఉన్నారో వాక్యానుసారమైన జీవితం జీవించటానికి ప్రయత్నించండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.